ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుల్లో ఆధారపడి ధ్యానిస్తాం. ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, మన క్రిస్తువును ప్రతిరోజు మనం ఎక్కువ గ్రహించుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా క్రిస్తువును, యేసు క్రిస్తువును ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఎంతగా ప్రియులారా మన ప్రభువును గ్రహించిన కొలది, ప్రభుత్వం ప్రియులారా మన సమయం గడుపుతున్న కొలది మనకు తప్పకుండా సమాధానం, సంతోషం, ఓదార్పు, ధైర్యం ఇంకరిస్తూ అవుతుంది అన్నమాట. యేసుక్రీస్తుతో ప్రియులారా మనం సమయం అధికం గడిపినట్టు ప్రభువు మనకు కృప అనుగ్రహించినాక, అంటే యేసుక్రీస్తుని మనం గ్రహించుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రాముఖ్యమైన ఉద్దేశం అదనమాట. వాక్యం మనం చదువుతున్నది అనిస్తున్నాం అంటే క్రిస్తు సువార్త విని రక్షణ పొందిన మన అందరిలో క్రిస్తు వచ్చినట్టు దేవునికి స్తోత్రం. క్రిస్తు రాలేని వారిలో క్రిస్తు వచ్చినట్టు దేవుడు వారితో కృప అనుగ్రహించినాక, కాబట్టి ప్రియులారా మనం క్రిస్తు మనలో ఉన్నాం. కాబట్టి ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి ప్రియులారా మనం చదువులైతే, మీ కొరకును లవోదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకోనగోరుచున్నాను. వారు ప్రేమయందు అదుక్కపడి సంపూర్ణ గ్రహింపు ఒక సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రిస్తువును స్పష్టముగా తెలిసి వారై తమ హృదయములలో ఆదరణ పొందవలేనని వారందరి కొరకు పోరాడుచున్నాను. చూడండి, క్రిస్తువుని మనం గ్రహించిన కొలది ఆదరణ ఇంకరిస్తూ అవుతుంది అనమాట, సమాధానం ఇంకరిస్తూ అవుతుంది అనమాట. తప్పకుండా అది జరుగుతుంది అనమాట ప్రియులారా. ఇప్పుడు ప్రియులారా మనం ఏ విషయంలో ఒక దేవుని కుమార్తె ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, సత్యంగా లేదనమాట. కానీ మనం బాధపడుతున్నామంటే అనవసరంగా. క్రిస్తు ఎంత గొప్పవాడనే గ్రహింపు లేదు కాబట్టి బాధ రావడానికి అవకాశం ఉంది. క్రిస్తు ప్రియులారా ఎంత గొప్పవాడని గ్రహించిన కొలది బాధలు, టెన్షన్, దుఃఖం, నిరాశ అంతా రిలేట్ అయిపోతుంది, అన్ని లేమైపోతుంది. ఇప్పుడు ప్రియులారా క్రిస్తువును మనం గ్రహించుకోవాలి. కాబట్టి తండ్రి దేవుడు తన ప్రియ కుమారు యేసు క్రిస్తువును మనకు అనుగ్రహించామన్నమాట. ఆ క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో మనలో వచ్చి ఇప్పుడు నివాసిస్తాం. ఇప్పుడు అనుదిన మనం క్రిస్తువును కలిగి మనం బ్రతుకుతున్నాం అన్నమాట. యేసు క్రిస్తువును మహిమ శరీరం, మహిమ పూర్ణైన క్రిస్తువును, పునరుద్ధానుడైన క్రిస్తువును కలిగి ప్రియులారా మనం అనుదిన మనం బ్రతుకుతున్నాం. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రిస్తువులో ప్రియులారా మనకు అన్ని ఉంది. క్రిస్తువులో ప్రియులారా మనకు ఈ భూమిలో మనం బ్రతకడానికి కావాల్సినది, అలాగే నిత్యం బ్రతకడానికి కావాల్సిన అంతా కూడా ప్యాకేజ్ అనమాట. అంతా కూడా క్రిస్తువులో ఉంది అనమాట. ఇప్పుడు ఇంకా ప్రియులారా మీరు బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఒకటి ప్రజలు ప్రియులారా అంటే మన ప్రేమ కోరేవారు, ఒకటి పలానా వారు నన్ను ప్రేమించలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రాణం పెట్టి ప్రేమించారు. ఇప్పుడు మనల్ని పలానా వారు పిలవలేదని ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా తన సహవాసంలో ఉండడానికి కొరకు దేవుడు ప్రియులారా మనం పిలిచామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం ఏ విషయంలో కూడా ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు క్రిస్తు ప్రియులారా మనకు ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే క్రిస్తు ద్వారా పుట్టినవారు, లేదంటే మనం తండ్రిని ప్రియులారా అంటే పరలోక తండ్రిని లేదా జీవంగా దేవుని గ్రహించిన కొలది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుని ప్రేమించిన కొలది దేవుని ద్వారా పుట్టిన వారిని కూడా మనం ప్రేమించాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకటి 1 యోహాను ప్రియులారా మనం చూస్తున్నదే 4వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తున్నదే 19వ వచనం. అదే మొదట మనల్ని ప్రేమించాను గనక మనము ప్రేమించున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరిని దర్శించిన ఎడల అతడు అబద్ధికుడు అవును. తను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తన చూడని దేవుని ఎట్లు ప్రేమింపగలడు. కాబట్టి ప్రియులారా మన దేవుడు ప్రేమ అనమాట. కాబట్టి ఆ దేవుడు ప్రియులారా మనం ఎరుగన కొలది లేదని గ్రహించిన కొలది ఆ దేవునితో మన సమయం గడుపుతున్న కొలది మనకు కూడా మార్పు వస్తాయి అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. ప్రేమ పూర్ణ దేవుడు ఆ క్రిస్తు మనలో ఎదుగుతున్న కొలది
తప్పకుండా ప్రియులారా క్రీస్తు ద్వారా పుట్టిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టిన ప్రియులారా చాలా మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే రక్షణ పొందలేని ప్రజలు ఉన్నారు, రక్షణ పొందిన వారు కూడా చాలా మంది ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు వారి మధ్యలో మనం ఉన్నామన్నమాట. రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న వారు ఉన్నారు, రక్షణ పొంది ఆల్రెడీ దేవుని కుమార్తెగా మార్చబడిన స్థాయిలో ఉన్న ప్రియులారా అనేకులు ఉన్నారు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన తండ్రిను నిజంగా దేవుని మనం గ్రహించిన కొలది, ఆ దేవుని ప్రేమించిన కొలది దేవుడు ద్వారా పుట్టిన వారిని కూడా మనం ప్రేమించేవారు ఉండాలన్నమాట. కాబట్టి మన క్రిస్తునందు మనం వేరే సహోదరులకు వ్యతిరేకంగా ప్రియులారా మన హృదయంలో పగ గాని, కోపం గాని, చేదు గాని పెట్టవద్దు అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎవరితో కూడా ప్రియులారా మన పగ, కోపం, చేదు మన హృదయంలో పెట్టవద్దు. మన స్వయం సెల్ఫ్ యాంగర్ మనం పెట్టవద్దు, ఇద్దరికి వ్యతిరేకంగా కూడా మనం పెట్టవద్దు. ప్రత్యేకంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారికి వ్యతిరేకంగా కూడా మన హృదయంలో పగ, కోపం, చేదు పెట్టవద్దు. అది మాత్రం కాకుండా అన్నిళ్ళు రక్షణ పొందలేని స్థాయిలో చాలా మంది ఉన్నారు, వారికి వ్యతిరేకంగా కూడా ప్రియులారా మన హృదయంలో పగ గాని, కోపం గాని, చేదు పెట్టవద్దు అనమాట. కాబట్టి ఎవరికి వ్యతిరేకంగా కూడా ప్రియులారా ఒక దేవుని కుమార్తెగా మన హృదయంలో మనం కోపం కానీ, పగ కానీ, చేదు పెట్టవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తుల ప్రియుల క్రిస్తు నాలో మీరు ఎదుగుతున్న కొలది తప్పకుండా ఒకవేళ మనలో ఏదైనా కోపం, వేరే వారికి వ్యతిరేకంగా కోపం, పగ, చేదు ఉండే తప్పకుండా అది లయమైపోదు. తప్పకుండా ఏ సమయంలో అది లయమైపోయినాక కోపం, పగ, చేదు మన హృదయంలో పెట్టవద్దు. కానీ సాతాను కోరికలది, సాతాను కోరుతుంది ఏ విధమైన సరే కోపం లేదంటే పగ లేదంటే చేదు మనలో అది నాటబడాలి, మనలో ఇంక్రీస్ అవ్వాలని ఈవిల్ స్పిరిట్ కోరుతుంది. కానీ ప్రియులారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తప్పకుండా విడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మన ఎవరితో కూడా కోపం కానీ, పగ కానీ, చేదు మన హృదయంలో పెట్టవద్దు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎస్తర్ గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఎస్తర్ గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే మొర్దెకై ఆ కాలంలో మనం చూసినట్లయితే ఎస్తర్ రాణిగా మార్చబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అదే కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే మొర్దెకై ఏమో మనం చూసినట్లయితే యూదులు ఆ వంశములు ఉన్నామన్నమాట. కాబట్టి మొర్దెకై కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాం హామాన్ అనే వ్యక్తి, మొర్దెకై ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమించే వ్యక్తి అనమాట. మొర్దెకై జీవంగా దేవుని యొక్క ప్రేమించే వ్యక్తి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కూడా హామాన్కు ప్రియులారా మనం చూసినట్లయితే మొర్దెకాయికి వ్యతిరేకంగా కోపం వచ్చింది. తర్వాత ఏదైనా ఇప్పుడు కూడా ఈ మొర్దెకాయి అలాగే మొర్దెకాయి వంశపు వారిను చంపేసుకోవాలని హామాన్ అనుకున్నాం అనమాట. అనుకోవడం మాత్రం కాదు, అలాగే ప్రియులారా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఏదైనా కూడా ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత హామాను చేసిన పనిని బట్టి హామానుకు ఇబ్బంది వచ్చినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొర్దెకాయిను చంపేసుకోవాలని, ఇలాగే యూదులను చంపేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా గాని ఇప్పుడు ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆయన నిజమైన ఒక యూదుడుగా ఉండే, నిజమైన ఒక యూదుడుగా ఉండే హామాన్ చేస్తున్నది పని చేయలేదని ఒక మాట చెప్తుంది అనమాట. ఇప్పుడు ప్రియులుగా కాబట్టి నిజమైన యూదుడు ప్రియులారా మనం చూసినట్లయితే యూదుడు లేదంటే ఇస్రాయేల్. ఇప్పుడు బైబిల్ గ్రంథ ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే మనం స్పిరిచువల్ గా ప్రియులారా మనం కూడా ఇస్రాయేల్ అనమాట. అంటే స్పిరిచువల్ గా మనం నూతన ఇస్రాయేల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అబ్రహాము పిల్లలుగా మనం మార్చబడిన కాబట్టి, యేసుక్రీస్తు ద్వారా వాక్యం పరిశుద్ధాత్మ వలన కొత్తగా పుట్టిన జన్మించిన కాబట్టి మనం కూడా నూతన ఇస్రాయేల్ గా దేవుడు మార్చినట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిజమైన ఇస్రాయేల్ ప్రియులర వారు హృదయం అంటే కపటం లేనిదని ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు నదనేలు గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను బట్టి ఇలా నిజమైన ఇశ్రాయేల్ అని ఒక మాట చెప్తుంది. ఇప్పుడు నిజమైన ఇశ్రాయేల్లో కపటం లేదనమాట, అంటే వేషధారణ లేదనమాట. వారు హృదయం పరిశుద్ధంగా కాపాడబడతాయి అనమాట, కాపాడబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే హామాను ఏదైనప్పుడు కూడా మొర్దెకాయి ఆ వంశం వారిను చంపడానికి ఆలోచన చేసాం, ప్రయత్నం చేశాము. కానీ
భార్య అంటే హామాను ప్రియులారా తర్వాత మరణించినట్టు మనం చూసాం. ఒకవేళ ఈ కాలంలో హామాన్ బ్రతికి ఉండే, ఒకవేళ ఈ కాలంలో హామాన్ బ్రతికి ఉంటే నేను నమ్ముతున్న హామాన్ చనిపోలేదని. ఎందుకంటే ప్రియులారా మనం చూసిన నూతన నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే నూతన నిబంధన ప్రకారం మనం చూసినట్లయితే ప్రియులారా యేసుక్రీస్తు ప్రియుల ప్రత్యేక యేసుక్రీస్తు మరణం తర్వాత, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు పుట్టి సిలువలో ప్రాణం పెట్టారు, సమాధి నుండి తిరిగి లేచాం కాబట్టి మన నూతన నిబంధనలు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వచ్చేది ప్రియులారా ఒకను శిక్షించడానికి కూడా కాదు, అంటే తీర్పు చేయడానికి కాదు. ప్రభు వచ్చేది ఉద్దేశం ప్రియులారా మనను రక్షించుకోవడానికి కొరకనమాట. ఇప్పుడు ఎంత ఘోరమైన పాపైనా సరే ఆ వ్యక్తిని కూడా ప్రియులారా ఆ వ్యక్తితో కూడా దేవుడు కరుణ చూపే దేవుడు మన యేసే. అది నరకం దేవుడు అయినా సరే నరహత్య చేయవద్దు బైబిల్ స్పష్టంగా ఆమె నేర్పిస్తుంది. వ్యభిచారం చేయవద్దని బైబిల్ మనకు నేర్పిస్తుంది. పాపం చేయవద్దని మనకు నేర్పిస్తుంది. అయినప్పుడు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పాపలను రక్షించుకోవడానికి ప్రభు వచ్చామన్నమాట. పాపలను డైరెక్ట్ తీర్పు తెరచడానికి కాదు. కాబట్టి ఎంత ఘోరమైన పాపైనా సరే ఇప్పుడు ప్రియులారా ఎంత ఘోరమైన పాపైనా సరే ప్రియులారా మారు మనస్సు పొందిన చాలు, అంటే పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడనమాట. యేసుక్రీస్తును నమ్మిన చాలు రక్షిస్తాడు. యేసుక్రీస్తు కలువరి సిలువలో నా కొరకు ప్రాణం పెట్టామని ఏ వ్యక్తి అయినా ఎంత ఘోరమైన పాపైనా సరే అది నమ్మాలి అనమాట. యేసే నా పాపం క్షమించుము, నేను నమ్ముతున్న ప్రభు మీరు నా కొరకు ప్రాణం పెట్టారు, నా పాపాలు క్షమించు, మీ రక్తం ద్వారా కడుగుము, నన్ను శుద్ధి చేయము అంటే తప్పకుండా ప్రియుల తండ్రిని దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఈ కాలంలో ప్రియుల ఆమెను బ్రతికి ఉంటాయి, నేను నమ్ముతున్న ఆయన రక్షణ పొంది ఉండే, ఆయన సువార్త నమ్మి రక్షణ పొంది ఉంటే తప్పకుండా పాపాలు దేవుడు క్షమిస్తారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎంత ఘోరమైన పాపైనా సరే ఈ కాలంలో మనం చూసినట్లయితే చాలా పాపం చేసుకొని బ్రతున్న వారు మనం చూడొచ్చు. కొందరు మనం చూసినట్లయితే రక్షణ పొందలేని స్థాయిలో వారి సత్యాలు తెలియకుండా పాపం చేసుకొని బ్రతున్న వారు మనం చూడవచ్చు. అలాగే రక్షణ పొందిన తర్వాత కూడా ప్రియుల కొందరు రక్షణ పొందిన తర్వాత కూడా పాపం చేసుకొని బ్రతున్న వారిను కొందరు ప్రియులారా మనం చూడవచ్చు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఒకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు క్షమించే దేవుడు, కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్యులు ప్రియులారా మనం చూస్తుంటే వారు తెలియకుండా చేస్తున్నాం అనమాట. సత్యాలు పూర్తిగా వారు గ్రహించడం లేదు కాబట్టి వారు త్రోవ తప్పి బ్రతుకుతున్నాం అనమాట. రక్షణ పొందిన వారు ప్రియులారా మనం చూస్తుంటే దేవుని చిత్తం పరిశుద్ధాలు ఎదగడమే దేవుని చిత్తం, పాపం చేయవద్దు. బైబిల్లో రాయబడింది మరణం దాకా మనం పాపం చేయవద్దు, రక్తం కార్చిన దాన్ని ఎదిరించుకోవాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆయన దర్శనం పొందిన తర్వాత కూడా స్పిరిచువల్ బేబీస్ గా ఉన్నవారు, లేదంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకలేని వారు ప్రియులారా వారు ప్రియులారా కొందరు మనం చూడవచ్చు. అసూయ గాని పగ గాని దూషణ మాటలు చెప్పేవారు కానీ ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి అలాంటి ఉన్న వారితో కూడా దేవుడు క్షమిస్తాడు, తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి దేవుడు కోరుతుంది ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి, అంటే ప్రతి ఒక్క ఆత్మ రక్షణ పొందాలి అని ప్రియుల దేవుడు కోరుతుంది. ఇప్పుడు రక్షణ పొందలేని వారు రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారు రక్షణలో ఎదగాలి అనమాట. రక్షణ పొందలేని వారు సువార్త ద్వారా, ప్రేమ సువార్త ద్వారా రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు ప్రియుల అనుదినం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన రక్షణలో ఎదగాలి అనమాట. రక్షణలో అనుదినం ఎదగాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుని ద్వారా వాక్యం ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరు మనం ప్రేమించే బిడ్డలుగా ఉండాలి అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మాత్రమే కాకుండా బైబిల్ ఇంకా ప్రియులారా మనకు నేర్పిస్తుంది శత్రువులను కూడా ప్రేమించమని ప్రత్యేక యేసుక్రీస్తు చెప్పామన్నమాట. అంటే మనుషులు ఎవరు మనం శత్రువు కాదనమాట. నిజంగా మన మనుషులు శత్రువు కాదు, మనుషులు ప్రియులారా నిజంగా మనం శత్రువు కాదు. నిజమైన శత్రువు ఎఫెసీయులు 6:12 బైబిల్ మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. సాతాను అనే విషయం స్పష్టంగా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని కుమార్తెగా ప్రియులారా మనం క్రిస్తువును కలిగిన వారుగా, పరిశుద్ధాత్మను కలిగిన వారుగా ప్రియులారా మనకు మేలు చేస్తున్న వారిని మాత్రం కాదు, కీడు చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు కూడా మేలు చేస్తే ఒక సామర్థ్యం ప్రియులారా, సామర్థ్యం నాలో ఉన్న మేలు ఉన్న క్రిస్తులో ఉంది అనమాట. మనకు మేలేసిన వారికి మనం మేలు చేయడం చాలా ఈజీ, కానీ మనకు కీడు చేస్తున్న వారికి మేలు చేయడం
పరిశుద్ధాత్మ సహాయం వల్లనే సాధ్యం అనమాట. కాబట్టి ఆ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నాలో మీలో ఉన్నామన్నమాట. ఈ విషయంలో ప్రియులారా మనం అనుదినం ఎదుగుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప అనుగ్రహించినాక, మనకు ప్రియులార కృప అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రియులారా ఆ వాక్యం చదువుతాను. యోహాను సువార్త మొదటి యోహాను సువార్త కాదు, మొదటి యోహాను రాసిన ప్రియులారా యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను 5వ అధ్యాయము మొదటి వదనం 5వ వదనం మొదటి వదనం. యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించు. దేవునికి స్తోత్రం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలనని ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుడే దేవుని ప్రేమించుడా. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవునికి సోదరు. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం యేసుక్రీస్తు అని ప్రియులరా నమ్ము ప్రతివాడను దేవుని మూలము పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడను ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును. దేవునికి సోదరు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం చూసినట్లయితే మన కొన్నిసారి డినోమినేషన్ భేదాలు కొందరు ఉండొచ్చాము. కాబట్టి దాని నుండి మనం బయటపడినట్టు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయలేక డినోమినేషన్ ప్రియులారా మనం ఒక్కొక్క పేర్లు మనం చూసినట్లయితే అంత కూడా మనుషులు క్రియేట్ చేస్తారు అనమాట. అంటే కొందరు ట్యాక్స్ కట్టడానికి లేదా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ కొన్ని విషయాలు అడుగుతారు, దాన్ని చూపడానికి మాత్రమే అనమాట. కానీ యేసుక్రీస్తు సంఘంలో డినోమినేషన్ ఇది లేదనమాట. డినోమినేషన్ లేదు. క్రీస్తు ఒక సంఘంలో డినోమినేషన్ లేదనమాట. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే సువార్త ద్వారా వాక్యం ద్వారా పుట్టామా లేదా, కలువరి సేవలో ప్రాణపడిన యేసుక్రీస్తును నమ్ముతున్నామా లేదా, సమాధులను తెలియలేచిన యేసుక్రీస్తు ఆమె హృదయంలో నమ్మాలి. యేసుక్రీస్తు నా ప్రభువుని ఒప్పుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమ్మలు బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. అలాగే రక్షణ పొందిన వారు అందరూ కూడా దేవుని బిడలమని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుని వలన పుట్టిన వారికి వ్యతిరేకంగా ప్రియులారా మన హృదయంలో దేశి మనం ఆలోచన అంటే వారికి వ్యతిరేకమైన ఆలోచనలు మనం కలిగిన వారికి మనం ఉండవద్దు అనమాట. ఒకవేళ ఉంటే ప్రియులను మనం సత్యం మనకు తెలియదు కాబట్టి అలా ఉండడానికి అవకాశం ఉంది. కానీ మనం ఉంచవద్దు అనమాట. దేవుని కుమార్తె ఎవరు పుట్టామో మేము ఉన్నారో ప్రియుల దేశ వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడవద్దు. ఒకవేళ మనం మాట్లాడుతున్నామంటే మన క్రీస్తును మనం బాధపడిన అవుతాయి అనమాట. ఎందుకంటే క్రీస్తు నా కొరకు మన అందరి కొరకు ప్రాణం పెట్టే. కాబట్టి మన కొరకు మాత్రం కాదు. ఇప్పుడు మనం అనుకున్నారేమో ఇప్పుడు మీటింగ్లు వస్తున్న వారు మాత్రం మన వారని కాదు, మనం అందరూ మన వారమే, మనం దేవుని వారమే, కరెక్ట్. అని కానీ ప్రియులారా ఇంకా అనేకులు మనం చూసినట్లయితే క్రీస్తు ద్వారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన స్థలం అనేకులు ఉన్నారనమాట. వారందరినీ ప్రియులారా దేవుని బిడ్డలమనమాట. కాబట్టి దానిలో నిజంగా పుట్టిన వారి గురించి నేను మాట్లాడతాను. నిజంగా సువార్త వినేసిన బుద్ధని వారి గురించి మాట్లాడతాను. కాబట్టి వారిని అందరూ ప్రియులారా మనం రెస్పెక్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. వారిని కూడా మనం ప్రేమించాలి. కాబట్టి ఎద్దనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన గాడ్స్ ఫ్యామిలీలో మనం ఉన్నాం. సువార్త రక్షణ పొందిన మనందరం దేవుని ఫ్యామిలీలోనికి దేవుడు ప్రియులారా మనం తీసుకుని వచ్చారు. కాబట్టి ప్రియులారా మన క్రిస్తువుల ప్రియులారా మనం ఎదుగుతున్నప్పుడు మనం దేవుడు మనల్ని ప్రేమతో నిండి మన హృదయం శుద్ధి చేస్తాడనమాట. హృదయం శుద్ధి చేసిన కొరది తప్పు కూడా ప్రియులారా మనం క్రిస్తునందు మనం రిలేషన్షిప్ ఇంక్రీస్ అవుతాయి అనమాట. క్రిస్తునందు ప్రియులారా మన రిలేషన్షిప్ ఇంక్రీస్ అవుతాయి. అలాగే ప్రియులారా మనం చూసినట్టే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 ప్రియులారా మనం చూడవచ్చు. సగల పరిశుద్ధులతో కలిసి క్రీస్తు యొక్క ప్రేమ ప్రియులారా దాని యొక్క లోతు, దాని యొక్క వెడల్పు, దాని యొక్క పొడుగు, ఎత్తు మనం గ్రహించుకోవడం దేవుని చిత్తం అనమాట. సగల పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ గ్రహించుకోవడం ప్రియులారా దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం ఈ విషయంలో కొందరు తప్పుపడతారేమో, కానీ సత్యం అదనమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన వారందరం బైబిల్ ప్రియులారా బైబిల్ ప్రకారం మనం చూసినట్టు క్రీస్తునందు వారు మనం
సహోదరి సహోదరులం అనమాట. ఎందుకంటే తండ్రి పిల్లలం అనమాట. ఎందుకంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన వారి పుట్టారు. ఇప్పుడు దానిలో ప్రియులరా భాష తేడా మనం తీసుకొని, అంటే కొందరు భాష తేడా తీసుకొని వస్తారు సంఘంలో. భాష తేడా గాని, వంశం గాని, కులం గాని, లేదంటే డబ్బు విషయంలో ఉన్న తేడా గాని, కలర్ గాని. కాబట్టి అలాంటి భేదాలు ప్రియులరా తీసుకొని రావద్దనమాట. తీసుకొని రావద్దు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు సిలువలో మరణించబడు ప్రతి భేదాలు తొలగించామన్నమాట. శత్రుత్వం తీసివేసామన్నమాట. శత్రులైన సాతాను ఓడించాము. అంటే ప్రత్యేకంగా ప్రియులారు మనం చూసినట్టే గలాతీయులు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియులారు మనం చూడొచ్చు. అంటే యూదులు అన్యులు వారు, కానీ వారిద్దరిని కూడా దేవుడు ఐక్యపరిచామన్నమాట. శిలువ మరణం ద్వారా భేదం దేవుడు తొలగించామన్నమాట. భేదం దేవుడు శిలువ మరణం ద్వారా తొలగించాం. కాబట్టి దేవుని కుమార్తెగా దేవుని బిడ్డలుగా మనం భేదాలు తీసుకొని రావద్దు అనమాట. కలర్ను బట్టి గాని, భాషని బట్టి గాని, లేదంటే డబ్బు హోదాని బట్టి గాని, డిగ్రీని బట్టి గాని, లేదంటే మన రాష్ట్రాన్ని బట్టి కూడా, లేదంటే దేశాన్ని బట్టి కూడా సంఘములో భేదాలు. కాబట్టి దేవుని సంఘములో రాష్ట్రం, దేశాన్ని బట్టి కూడా భేదాలు లేదన్నమాట. అదంతా కూడా అదంతా కూడా మామూలుగా మన మనసులో చిన్నప్పటి నుండి మనం వింటున్నారేమో, మన ఫలానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఫలానా దేశానికి చెందిన వ్యక్తి అని. ఓకే, అయినప్పుడు కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు, మనం హెవెన్లీ సిటిజన్ షిప్ కలిగిన వారం అనమాట. అంటే మనం పౌరత్వం, ప్రియులారా అంటే పరలోకం పౌరత్వం కలిగిన వారు. ఎందుకంటే మనం సువార్త విని రక్షణ పొందిన కాబట్టి దేవుని కుమార్తెగా మనం మార్చబడే. కాబట్టి మనం చూస్తున్నట్టే మన న్యూస్ ద్వారా కానీ, ఎన్నో విషయాల ద్వారా కానీ, ఎన్నో భేదాలు కలుగజేస్తున్న మాటలు ప్రియులారా మనం వింటున్నాం. కానీ దేవుని కుమార్తెగా భేదాలకు మన హృదయంలో చోటు ఇవ్వద్దన్నమాట. కాబట్టి మన వాక్యంతో పరిశుద్ధాత్మతో నిలబడి భేదాలను వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం ఓవర్కమ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి వ్యక్తులు ప్రియులారా మనం చూస్తున్నట్టే ప్రియులారా దేవుని పిలుపు, దేవుడు పిలిచారు, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచారు. కాబట్టి ఆ భేదాలు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఓవర్కమ్ చేసుకొని బ్రతున్న వారు ఎక్కువ దేవుని అనుభవిస్తారనమాట. కాబట్టి ప్రియులారా దయచేసి మన భేదాలు ప్రియులారా మన హృదయంలో ఏ విషయంలో కూడా భేదాలు రావద్దనమాట. దేవునికి స్తోత్రం. కానీ దెయ్యాలు ప్రయత్నం చేస్తాడు, భేదాలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. కాబట్టి ప్రేరణ గ్రంథం ప్రియులారా మనం చూస్తున్నట్టే 5వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. 5వ అధ్యాయం 9వ వచనం, ప్రియులారా ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుడకు యోగుడవు, నీవు బధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి గనుక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడదు. ఇప్పుడు ప్రియులారా దీనిలో మనం ఈ వాక్యం మనం చూసినట్లయితే దీనిలో స్ఫుటంగా రాయబడింది, యేసుక్రీస్తు రక్తమిచ్చుకున్నాము. ఇప్పుడు ఒక ఫలానా వంశం నుండి లేదంటే ఫలానా భాష మాట్లాడుతున్న వారు మాత్రమని లేదనమాట. దానిలో ప్రియులారా మనం చూడవచ్చు, రక్తం ఇచ్చి ప్రతి వంశంలో కూడా ప్రతి వంశం, రకరకాలు వంశం భూమి మీద ఉంది అనమాట. ఆయా భాష అంటే రకరకాలు భాషలు మాట్లాడుతున్న వారు భూమి మీద ప్రసెంట్ ఉంది అనమాట. కాబట్టి వారు ప్రియులారా వారు మధ్యలో సువార్త ప్రకటించబడడం జరుగుతుంది. వారిలో చాలా మంది రక్షణ పొందిన వారు ఉన్నామన్నమాట. దానిలో మనకు ఇప్పుడు కూడా తెలియని భాషలో ఉన్న వారు కూడా ఉన్నారు చాలా మంది. అంటే వారందరూ యేసుక్రీస్తు ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మనం దేవుని బిడ్డలం, వారు కూడా మనం క్రిస్తునందు సహోదరులు అనమాట. అంటే మనం చూసినట్లయితే ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను. కాబట్టి ఇంకా ప్రియులారా కాబట్టి మనకు రాష్ట్రం గాని లేదంటే దేశం గాని ఇంకా దేశాలు భేదం కూడా క్రిస్తులో లేదనమాట. కాబట్టి మనం చూస్తున్నట్లయితే ప్రియులారా కొందరు చెప్తారేమో పలానా దేశం చాలా
డబ్బు కలిగిన వారు అని కొందరు వారు చాలా డెవలప్ అయింది. ఇప్పుడు మనం చూస్తుంటే మనుషులు ప్రియులారు మనం చూస్తుంటే అక్కడ అంతా బౌండరీ పెట్టినట్టు ప్రియులారు మనం చూడవచ్చు. ఇంకొక ఏరియాలో బౌండరీ కాపుదల కొరకు సరే అదంతా కూడా ప్రియులారు మనం చూస్తుంటే ఈ పాపాన్ని బట్టి కావచ్చు. ఈ పాపాన్ని బట్టి ఎందుకంటే స్వార్థాన్ని బట్టి కాబట్టి ఒకరొకరు గొడవ చేయకుండా ఉండినట్టు ఇదే నా ఏరియా అని అంత ప్రియులారు మనం చూడవచ్చు. కానీ ప్రియులారా మన క్రిస్తులో మనం వచ్చినట్లు దేవుని ప్రేమతో నింపబడి ప్రియుల వాక్యం ద్వారా మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క దృష్టిలో ప్రియులారు మనం చూస్తున్నట్లయితే బైబిల్లో రాయబడిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని రాయబడింది. అంటే దానిలో దేవుని యొక్క ప్రియులారు మనం చూస్తున్నట్లయితే భాషలు తేడా లేదనమాట. ఐ మీన్ పలానా వంశం అని కాదు గాని, పలానా భాష అని కాదు గాని, పలానా ప్రజలని కాదు గాని దేవుడు అయితే ప్రియుల దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను అనమాట. మనకు కూడా ఆ కృప అది అగ్రేపు దేవుడు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి మన మనసు దేవుడు మనసు అలాగే మన మనసు దేవుడు మనకు అనుగ్రహించినాక కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన క్రిస్తు మనసు కలిగిన వారమని. మొదటి కొరింథీయులు 2వ అధ్యాయం చివరి వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. క్రిస్తు మనసు చాలా ప్రాముఖ్యం. సువార్త విని రక్షణ పొందిన మనలో క్రిస్తు వచ్చాము. క్రిస్తు మనసు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడుతున్నప్పుడు క్రిస్తు మనస్సు లేదంటే ప్రియులరా దేవుని ప్రేమతో మనం పరిశులను చూడాలన్నమాట. దేవుని ప్రేమతో నింపబడి ప్రియులరా మనం పరిశులను చూసే కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు దేవుడు ప్రియులరా ఎలాగే మనల్ని చూస్తున్నారు, ఇద్దరిని చూస్తున్నారు, అలాగే చూస్తున్నట్టు అలాంటి కృపా దేవుడు మనకు కూడా అనుగ్రహించిన గాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం సత్యం అర్థం చేసుకోవాలి. భేదాలు లేదనమాట. భేదాలకు క్రిస్తులో చోటు లేదు. హల్లెలూయా. కాబట్టి మన హృదయంలో కూడా భేదాలు తీసుకొని కట్టవద్దు. సాతాను ప్రయత్నం చేస్తాడు కానీ మనం దాన్ని తీసివేయాలి. దాన్ని మనం యేసులో దానికి వ్యతిరేకంగా నిలబడాలి. భేదాలు తొలగించబడినాక అంటే బైబిల్ గ్రంథ ప్రియులను మనకు నేర్పిస్తుంది. ఆత్మ కలిగించే ఐక్యత మనం శ్రద్ధగా కాపాడుకోవాలి. వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మన ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోవాలి. ఎందుకంటే ఐక్యత ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే మనకు మేలు ఆశీర్వాదాలు ఎక్కువ పొందుతారనమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక సంఘంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు రకరకాల ప్రజలను వాడుతారు. కాబట్టి మనం చూసినట్లయితే శరీరంలో రకరకాల అవయవాలు ఉంది. కన్ను ఉంది, చెవి ఉంది, నాలుక ఉంది, చెయ్యి ఉంది, రకరకాల అవయవాలు ఉంది. ఇలాగ మనం కూడా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మనం కూడా యేసుక్రీస్తు శరీరంలో ఒక అవయవం అనమాట. మీరు ఒక్కొక్క అవయవాలు అనమాట. అంటే ప్రతి ఒక్క అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైనదని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ప్రతి ఒక్క అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. కాబట్టి కన్ను ఉండాలి. కన్ను మాత్రం ఉండే శరీరం ప్రియులారా అది చూడడం బాగుండలేదు అనమాట. కాబట్టి కన్ను ఉండాలి కానీ చెవి ఉండాలి, ప్రతి అవయవాలు ఉండాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఏ ఒక్క అవయవాన్ని కూడా మనం తీసివేయడానికి వీలు లేదనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన ఏ ఒక్క దేవుని పిల్లలను కూడా ఏ ఒక్క కుమారుని కానీ కుమార్తెను కానీ మనం తీసివేయడానికి వీల్లేదు. వారు నాకు వద్దు అని మనకు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రియులారా బైబిల్ గ్రంథం ఏం నేర్పిస్తుంది? దేవుడు తన కొరకు కొన్నామనమాట. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని కొరకు మనుషులను కొని అని రాయబడింది. దేవుని కొరకు అంటే దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక యాజకులుగాను దేవుడు చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు రక్తం ఇచ్చుకున్నాం, దేవుడు సొత్తుగా మార్చారు. అంటే వారిను ప్రియుల నాకు వద్దు లేదంటే మనకు వద్దు అని చెప్పడానికి వెళ్ళలేదు. ఎవరైతే నిజంగా వాక్యం ద్వారా సువార్తను రక్షణ పొందిన వారందరూ నిజంగా ప్రియులారు క్రిస్తునందు వారు కూడా మనం సహోదరులు అందరూ దేశ ప్రియులారా వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడవద్దు. వారికి వ్యతిరేకంగా ఉన్న పనులు మనం చేయవద్దు. సాతాను కొన్నిసారి అలా ఆలోచన ఇస్తారని. కాబట్టి ఎప్పుడైనా మనం అలాగే చేయవద్దు. అలాగే ఒకవేళ చేస్తున్న వారుగా మనం ఉంటే ఏమవుతుంది? సంఘం బలహీనపరచబడుతుంది అనమాట. యేసయ్య సంఘం బలహీనపరచబడుతుంది మన ద్వారానే. కాబట్టి అది జరగవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. అది జరగవద్దు. కాబట్టి దేశ ప్రియులారా మనం ఏ ఒక్క దేవుడు, ఏ ఒక్క దేవజనాలు, ఏ ఒక్క దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా కూడా మనం మాట్లాడవద్దు అనమాట. మాట్లాడుకోవచ్చు, తప్పు కాదు కానీ వారు అంటే మాట్లాడుకోవచ్చు కానీ వ్యతిరేకమైన మాటలు దయచేసి మనం ప్రచారం చేయవద్దు. వ్యతిరేకమైన మాటలు ఎవరికి వ్యతిరేకంగా మనం స్ప్రెడ్ చేయవద్దు అనమాట. అది దేవుని పని కాదనమాట, సాతాను పని అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఏ ఒక్క దేవుని కుమార్తెకు
విధంగా ప్రియులారా మనం మాట్లాడకుండా ఉండే మంచిది అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం ఒకవేళ మనం తెలిసి కానీ తెలియక మనం మాట్లాడుతున్న వారు ఉండే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాయి అనమాట. క్రిస్తు బాధపడతాయి అనమాట. కాబట్టి క్రిస్తుకు బాధ కలిగించిన ఏ ఒక్క విషయం కూడా ప్రియులారా మనకు వద్దు. అది మనకు క్షేమం అనమాట. క్రిస్తుకు బాధ కలిగేస్తున్న మాటలు ప్రియులకు వద్దు. అలాంటి క్రియలు మనకు వద్దనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల దేవుడు మనం పిలిచిన కాబట్టి ఒక దేవుని కుమార్తె క్రిస్తువును సంతోషపెట్టే వారు ఉండాలి. లేదంటే మన తండ్రిను సంతోషపెట్టే వారు ఉండాలి. జీవగల దేవును సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. కొన్నిసారి మనకు అనిపిస్తేమో పలానా వారు వాడబడుతున్నప్పుడు పలానా వ్యక్తులు మనకు నన్ను దేవ వాడుకోము అని మనం ప్రార్థన చేస్తాం. మామూలుగా నన్ను ప్రభు వాడుకోము. తప్పకుండా ప్రియులారా నిన్ను దేవుడు జీవగల దేవుడు వాడతారు. దానితో పాటు ఇంకా చాలా మందిని కూడా దేవుడు వాడతారు. ఆ దేవుని చేతిలో ఉంది, మన చేతిలో కాదు. కాబట్టి దేవుడు తన చిత్తమైన వారు రకరకాల విధంగా దేవుడు ప్రియులారా వాడుతారు. అంటే మనం చూస్తున్నట్టే దేవుని రాజ్యంలో ప్రియులారా మనం చూసినట్లయితే పనులు ఎక్కువ ఉన్నాయన్నమాట, తక్కువ ఏమీ లేదు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, కొత్త విస్తారంగా ఉంది, పనివారు తక్కువ అని చెప్పారు, కానీ పని తక్కువ ఉంది అని పరువు చెప్పలేదు. పని ఎక్కువనే ఉంది. ఇప్పుడు నాకు మీకు చేయడానికి ఉన్న ప్రియులారా మనం నమ్మకంగా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికిన చాలు. దేవుడు నిన్ను తప్పకుండా దేవుని చిత్తమైన ప్రాంతంలో చిత్తానుసరంగా ప్రభు వాడతారు. దానిలో మనం తృప్తి కలిగి ఉండాలి అనమాట. దానిలో మనం తృప్తి కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కరిను ఒక్కొక్క విధంగా దేవుడు ప్రియులారా వాడతారు. హల్లెలూయా. కాబట్టి అది మనం అంగీకరించుకోవాలి అనమాట. మన మనసు అంగీకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరిను ఒక్కొక్క విధంగా దేవుడు వాడతారు. కాబట్టి ప్రతి అవయవాలు మన శరీరంలో రకరకాల అవయవాలు ఉంది. కాబట్టి ఆ ప్రతి అవయవాలు కూడా అవసరం అనమాట. అప్పుడు మాత్రమే శరీరం అది మంచిగా పనిచేస్తుంది, హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాగ ప్రియులారా మనం చూసే దేవుడు తన బిడ్డలను ప్రియులారా పరిశుద్ధాత్మతో వాక్యంతో దేవుడు నింపి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు, సంఘ మేలు కొరకు, సంఘ క్షేమం కొరకు, మన క్షేమం కొరకు దేవుడు వాడుతారు. ఇప్పుడు దాన్ని బట్టి మనం ప్రియులారా మనం దేవుని స్తుతించే వారు ఉండాలి, కానీ మనం బాధపడవద్దు అనమాట. మనం బాధపడవద్దు. కొందరకు అసూయ కూడా రావడానికి అవకాశం ఉంది. అసూయ ఈ విషయంలో అంటే వేరే వారిను దేవుడు వాడినప్పుడు అసూయ లేదంటే సమ్ ఇరిటేషన్. కాబట్టి ఇప్పుడు ఇలా ఇంకొకరు దేవుడు వాడుతున్నప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దేవుని చేతిలో నమ్మకం ఉండే చాలు. దేవుడు తప్పకుండా నన్ను దేవుడు చాలా బలంగా దేవుడు వాడతారు. కాబట్టి ఒక్కటే ఇప్పుడు ఇలా మనకు చాలు, నమ్మకంగా ఉండే చాలు. దేవుని చేతిలో మనం నమ్మకంగా ఉండే చాలు. దేవుడు తన చిత్తానుసారంగా దేవుడు ప్రియులారా వాడుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇంకా కొందరు కూడా దేవుడు వాడతారు. చాలా మందిని దేవుడు వాడతారు. ఎందుకంటే పనులు ఎక్కువ ఉన్నాయి అనమాట. పనులు ఎక్కువ ఉన్నాయి. దేవుడు యేసు స్పష్టంగా చెప్పారు, కొత్త విస్తారంగా ఉంది, పనివారు తక్కువ అని చెప్పారు. అంటే పని చేసే వారు అవసరం అనమాట. కాబట్టి పని చేస్తున్న వారిను కాబట్టి కొందరు ప్రియులారా మనం చూస్తున్న నమ్మకంగా పని చేస్తున్న వారు ఉండవచ్చు. వారిని మనం డిస్కరేజ్ చేయవద్దు. మీ వంతు మీరు చేయమని ఎంకరేజ్ చేయాలి, కానీ వారిని డిస్కరేజ్ చేయవద్దు. మీ వంతు మీరు దేవుని రాజ్యంలో మీ వంతు మీరు దేవుడు ఇచ్చిన టాలెంట్ ఏదైనప్పుడు కూడా దానికి నమ్మకంగా మీరు చేయము. కాబట్టి ప్రియులారా మనం ఎదుగుదల కొరకు ఇంకా ఒకరిని మనం కింద మనం లాగాల్సిన అవసరం లేదనమాట. మనం ఎదుగుదల కొరకు ఇంకా కొరకు వ్యతిరేకంగా మాట్లాడి వారు మీదే వారు పేరు వారికి వ్యతిరేకంగా దూషణ మాటలు చెప్పి లేదంటే అబద్ధాలు చెప్పి వారి పేరు తక్కువ తీసుకొని వచ్చి ఇంకా పైకి రావాలి. ఇలాంటి ఉన్న విషయాలు లోకములు మనం చూడవచ్చు. దేవుని సంఘంలో ప్రియులను దేశమైన అలాగే చేయవద్దనమాట. దేవుని చిత్తం కాదు. ఒకవేళ అలాగే ఎవరైనా ప్రయత్నం చేసినా అలాగే ప్రయత్నిస్తున్న వారు తప్పకుండా ఫెయిల్ అయిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులరా పిలిచిన దేవుడు మనల్ని హెచ్చిస్తాడనమాట. మనం నమ్మకం ఉండే చాలు. దేవుడు అంచెలంచెలుగా తన చిత్తానుసారంగా దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకటే ప్రియులరా ఎవరు మనల్ని పిలిచామని మనం గ్రహించుకోవాలి. ఎవరు పిలిచారు? ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచారు. ఇప్పుడు దేవుడు పిలుపు పొందిన ప్రియులారా మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. అంత ప్రభు చూస్తాడనమాట. దేవుని పిలుపు పొందిన స్థాయిలో మనం ఉండే చాలు, అంత దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రియులారా మనం దేవుడు కొందరిని కూడా దేవుడు వాడతారు. దానిలో మనం బాధపడవద్దు, దానిలో మనం ఆనందించాలి, సంతోషాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు పిలుపు పొందిన అబ్రహాం. మనం చూసాం అబ్రహాంతో కూడా లోతు కూడా ప్రియులారా ప్రయాణం చేసి
వారిద్దరిని దేవుడు దీవించినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇక వారు ప్రియులారా వారి మధ్యలో గొడవ రాలేదు కానీ వారు ఒక దాసుల మధ్యలో కొంత సమస్య వచ్చింది. ఎందుకంటే పెరిగిన కాబట్టి, అంటే మల్టిప్లై అంటే ఇంక్రీస్ అయినా కాబట్టి వారు దాసుల మధ్యలో సమస్య వచ్చింది. కానీ అప్పుడు అబ్రహాం అది విన్నప్పుడు ప్రియులు వెంటనే చెప్పామనమాట, నీవు కుడివైపు ఒకవేళ నీవు కాబట్టి ప్రియుల మనం చూస్తున్నది చాయిస్ ఒకటి మనం చూస్తున్నాము. అబ్రహాం ప్రియుల తొందరపడి నిర్ణయం చేసుకోవడం లేదు, నాకు పలానా ప్రాంతం నాకే కావాలని అక్కడ తొందరపడం లేదనమాట. అంటే అబ్రహాం దేవుని పులిపోతున్న అబ్రహాం చెప్తున్న విషయం ఏంటిదంటే, నువ్వు కుడివైపు ఒకవేళ వెళుతున్నామంటే నేనేమో ఎడమ వైపు వెళతాం, నీవేమో ఎడవైపు వెళ్తామంటే నేను కుడివైపు వెళ్తాం అని ప్రియులరా అబ్రహాం చెప్తున్న ఒక మాట మనం గమనించాలి. ఇప్పుడు ప్రియులరా మనం తొందరపడి పలానాది నాది అని మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఎందుకంటే శ్రేష్టమైనది ప్రత్యేకమైన చూసినది క్రిస్తువులో మనం ఉన్న మనం, ఎందుకంటే తండ్రుడు శ్రేష్టమైనది మనకి ఇచ్చేసామన్నమాట. శ్రేష్టమైనది ప్రియులరా మనం చూసినట్లయితే అది ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు అనమాట. అంటే దేవుని యొక్క అభిషేకం గొప్పది, దేవుని యొక్క పిలుపు గొప్పది, హల్లెలూయా. యేసుక్రీస్తు గొప్పది అనమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తును కలిగిన నీవు నేను ఫలానా ఒక హల్లెలూయా దాని గురించి అది అబ్బో దొరకలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఫలానది చేతి దగ్గర వచ్చింది కానీ జారిపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏ విషయమైనా సరే మన జీవితంలో ఏ విషయంలో అయినా సరే, అది ప్రియులరా పెళ్లి విషయంలో అయినా సరే, లేదంటే జోబు విషయంలోనే సరే, డబ్బు విషయంలోనే సరే, ఆస్తి విషయంలోనే సరే, పరిచయ విషయంలోనే సరే, ఏ విషయంలోనే సరే ప్రియుల దేశి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రియుల తండ్రి దేవుడు శ్రేష్టమైనది మనకు ఇచ్చేసాం, లేదంటే బాధపడాలి కానీ ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు ప్రియుల మనం గొప్ప క్రిస్తువును కలిగి ఉన్నామంటే అభిషక్తుడైన అభిషేకం కలిగి ఉన్నామన్నమాట, అభిషేకంతో నింపబడి ఉన్నామన్నమాట. కాబట్టి క్రిస్తువును కలిగి ఉన్నామంటే ప్రియుల సోదరం దానికంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. ఇప్పుడు గొప్పది మనకు ఉంది అనమాట. ఇప్పుడు మనకు పోయేది ఏమీ లేదు, మనకు పోయేది ఏమీ లేదనమాట. తండ్రి దేవుడు శ్రేష్టమని ఇచ్చేసామన్నమాట, క్రిస్తువుని మనకు ఇచ్చేసాం. హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసారి మనకు ఇలా కూడా బాధపడతారు కొందరు మనుషులు, కొన్నిసారి వస్తారు వెళుతారు, దాన్ని బట్టి కూడా కొందరు బాధపడతారు. అవును, మనుషులు వస్తారు వెళుతారు, అదొక సహజం అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూసినట్లయితే అందరూ ఎల్లప్పుడూ ఉండాలని మనం చెప్పాలి. కాబట్టి కొందరు వాక్యం నేర్చుకున్నారు, ఒక ప్రాంతంలో వారు వెళ్ళి కొన్నిసారి పరిచయకు వెళ్తారు, అది కూడా ఒక పార్ట్ అనమాట, ఒక పార్ట్ అనమాట. మనం చూసిన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యెరూషలేములో మీరు ఉండాలి కానీ, అభిషేకంతో నింపబడాలి కానీ, తర్వాత మీరు యెరూషలేం, యూదయ, సమరి ఇలాగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఒక చోట్ల మాత్రం ఉండడం కూడా దేవుని చిత్తమని ప్రియులారా మనం చెప్పడానికి వీల్లేదు. కొందరు ఉన్నారేమో కానీ కొందరు పరిశుద్ధాత్మ నింపబడి ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలన్నమాట, దేవుని రాజ్యం ఇంకా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. దేవుడు ప్రియులారా దేవుడిది కోరుతుంది. కాబట్టి మనం చెప్పలేం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేనిలో ప్రియులు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, క్రీస్తు మాత్రం మనతో పాటు ఎల్లప్పుడూ ఉన్నామని సత్యం ప్రియులారా మనం మనసు నేర్చుకోవాలి, మనం గ్రహించుకోవాలి అనమాట. జీవగల దేవుడు మాత్రం ఎల్లప్పుడూ నాతో పాటు మనతో పాటు ఉన్నామని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. డబ్బు కాదు, డబ్బు వెనక చూస్తుంటే వస్తుంది, ఖర్చు వస్తే కానీ ప్రజలు కూడా మనం చూస్తుంటే వస్తారు వెళ్తారు, సోదరం హల్లెలూయా. కాబట్టి ఏ విషయం మనం చూస్తుంటే చేంజింగ్ జరుగుతున్నట్టు ప్రియులారా మనం అటు మనం చూడవచ్చు, అప్ అండ్ డౌన్స్ మనం చూడవచ్చు. కానీ ప్రియులారా మనం చూసారు క్రీస్తు మాత్రం ఎల్లప్పుడూ ప్రియులారా మనతో పాటు ఉన్నాడని మనం గ్రహించుకోవాలి, దేవునికి సోదరం. కాబట్టి ప్రియుల అబ్రహాము దేవుని పొందిన అబ్రహాము ప్రియులారా బాధపడలేదు. కాబట్టి మీరు నేను కూడా బాధపడవద్దు, హల్లెలూయా. కాబట్టి మనం హెచ్చించే దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫలానా ప్రాంతంలో మనం ఉన్నాం కాబట్టి హెచ్చింపు పొందడం అని కాదు, క్రిస్తువులో మనం ఉన్నా కాబట్టి హెచ్చింపు అనమాట. దేవునితో మనం కనెక్ట్ ఉన్నా కాబట్టి హెచ్చింపు అనమాట. ఇప్పుడు దేవుని ద్వారా మన హెచ్చింపు అని సత్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. దేవుడే మన హెచ్చింపు, దేవుడే మన హెచ్చింపు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అబ్రహాం ప్రియులారా మనం చూస్తే దేవునితో కలిసి బ్రదైన కాబట్టి అబ్రహాంను దేవుడు దీవించాడు. అలాగే నన్ను కూడా దేవుడు దీవిస్తాడు. నేను క్రీస్తుతో కలిసి ఉండే చాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ జీవగల దేవునితో మనం కలిసి ఉండే చాలు, దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు.
కాబట్టి దేవునితో ప్రియులారా నేను మీరు నమ్మకం ఉండాలి. దేవునితో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. నమ్మకం చాలా, ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యం. చిన్న విషయంలో మనం నమ్మకం ఉండాలి అన్నమాట. కాబట్టి మనం ప్రియుల మన టాలెంట్ ప్రత్యేకంగా వాడుతున్నప్పుడు, స్వార్థ పరిచర్య కానీ ఏదైనా దేవుడు మనకి ఇచ్చిన వాడుతున్నప్పుడు ప్రియుల మనం గమనించాలి. మనుషులను ఒక వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసారి మనం ఒక వ్యక్తిని పట్టించుకోలేదని, ఒక్క వ్యక్తి కాదు ఏమని, ఒక వ్యక్తి కూడా ప్రియులారా చాలా ఇంపార్టెంట్. కాబట్టి యేసు కూడా స్పష్టంగా చెప్పారు, 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినప్పుడు ఒకటి 99 గొర్రెలను ఒక పక్కన పెట్టి ఒక్క గొర్రె కొరకు యేసు క్రీస్తు ప్రియులారా స్టోరీ చేసి చెప్పామన్నమాట. ఒక గొర్రె కొరకు వెళ్ళామన్నమాట. కాబట్టి ఆ ఒక్క గొర్రె ఒకవేళ మేబీ మీరు కావచ్చు, నేను కావచ్చు, దేవునికి స్తోత్రం. దానికి అర్థమైనది ఒక వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఇంపార్టెంట్ అనమాట. దానిలో మీరు కూడా, మనం కూడా ఒక వ్యక్తి ప్రియులారా, ఒక వ్యక్తి దేవుడికి ఇంపార్టెంట్ అనమాట. మనమేమో చూస్తే 100 మంది లేదంటే 1000 మంది. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ఒక వ్యక్తి, నీవు కూడా ఇంపార్టెంట్ అనమాట, నేను కూడా ఇంపార్టెంట్, మన అందరం దేవునికి ఇంపార్టెంట్ అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టిలో ఒక వ్యక్తికి ఇంపార్టెంట్ ఉంటే ప్రతి అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. సంఘంలో ఉన్న ప్రతి అవయవాలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. స్పెషల్ అని బైబిల్ రాయబడింది. స్పెషల్ అనమాట. ప్రతి ఒక్కరు స్పెషల్ అనమాట. ప్రతి ఒక్కరు యూనిక్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఎవరిని మనం కింద పరచవద్దు దయచేసి. అలాంటి ఒకవేళ మాటలు వస్తున్నామంటే దానికి అర్థం మనం ఇంకా నూతన పరచబడాలి మనసు. కాబట్టి ఎవరిని వాడినా సోతరు. కాబట్టి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఒకటి, ప్రాముఖ్యమైన ఉద్దేశం ఒకటి, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని రాజ్యం ఇంక్రీస్ అవ్వాలి, యేసే రాజ్యం ఇంక్రీస్ అవ్వాలి. సాతాను క్రియలు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన యేసులో లయమైపోవాలి. అపవాది క్రియలు లయమైపోవాలి. పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. అది దేవుని ఉద్దేశం అనమాట. అంటే దేవుని రాజ్యం ప్రతిరోజు విస్తరింపబడాలి. ఎవరు ద్వారానే కాదు ప్రియులు, ఎవరి ద్వారా ప్రియులరా మనం కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఎవరి ద్వారా పలాని పని ఎవరి ద్వారా జరగాలి, పని అన్నది ఎవరి ద్వారా జరగాలి, ఇలాంటి కొన్ని ఆలోచన మనకు వస్తాయి. కాబట్టి ప్రియుల అది ప్రభు చేతుల్లో వద్దనమాట, దేవునికి సోదరు. కాబట్టి మనం బాధపడవద్దు. కాబట్టి మనకు నేను నమ్మకం ఉండే మనకు మస్తు పనులు ఉంది అనమాట, దేవునికి స్తోత్రం. ఎవరైతే మనం నమ్మకం ఉండే మనకు మస్తు పని ఉంది, అంటే ఎక్కువ పనులు మనకు ఉంది. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రియులకు నమ్మకం ఉండే అలాంటి వారికి పని తక్కువ ఏమి ఉండలేదు అనమాట, కానీ పని ఎక్కువ ఉంది. మనం చూసినట్లయితే దేవుని రాజ్యంలో ప్రియులను మనం చూసినట్లయితే తక్కువ కాదు, ఎక్కువ ఉంది అనమాట. అదొకరికి యేసు కూడా స్పష్టంగా చెప్పండి, కోత విస్తారంగా ఉంది, పని వారు తక్కువ ఉంది. కాబట్టి పని తక్కువ ఉంది అని కాదు, పని ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మోసే కాలంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు ప్రియులారా ప్రవచించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి అప్పుడు యెహోషువ వచ్చి మోసతో వచ్చి చెప్పామన్నమాట. మోసే కొందరు అంటే లీడర్ గా ఉన్న మోసతో చెప్పామన్నమాట. యెహోషువ అప్పుడు కొద్దిగా ఎదుగుతున్న కాలంలో ఉండవచ్చు. కాబట్టి వెంటనే యెహోషువ వచ్చి చెప్పామన్నమాట, కొందరు ప్రవచనం చెప్తున్నారు అని. కాబట్టి కాబట్టి ఆపమని చెప్తాను అనమాట. ఆపమని వెంటనే త్వరగా నువ్వు ఆపాలని. కానీ మోస చెప్తున్న మాట ప్రియులారా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు లేదంటే దేవుని ప్రజలు అందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడి అందరూ ప్రయోజనం చెప్పేవారు ఉండే ఇంకా బాగుంది అని చెప్తున్నాను అనమాట. మనిషి హృదయం చూడండి, అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్తను దర్శన పొందిన ప్రతి ఒక్క విశ్వాసి కానీ ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి వాడబడాలి అనమాట. యేసు వాళ్ళు వాడబడాలి. అప్పుడు మాత్రమే అవాధికరులు పూర్తి లయమైపోతాయి అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు యేసు వాళ్ళు వాడబడాలి, యేసుదమ్మలు. కాబట్టి దానిలో నిన్ను కూడా దేవుడు వాడతారు అనమాట. మనం బాధపడాల్సిన అవసరం లేదు. సోదర మనం క్రీస్తుతో ఉండే చాలు, మన పరిశుద్ధాత్మతో కలిసి ఉండే చాలు. పరిశుద్ధాత్మతోడు నాతో మీతో మాట్లాడతారు, అదే మనం చేస్తున్న చాలు. అందరి పనులు ప్రియులారా మనం చేయడం అది అసాధ్యం అనమాట. వారు వీరు చేసిన అందరూ కూడా మనం చేస్తామని కాదు. నా పట్ల మీ పట్ల దేవుని చిత్తానుసారంగా ఏది ఉందో అది గ్రహించుకొని అది మాత్రం చేసుకుని ఉంటే మనకు రెస్ట్ కూడా వస్తాయి అనమాట. లేదంటే రెస్ట్ రాదు. ఇప్పుడు రెస్ట్ కూడా కావాలి, పని జరగాలి, రెస్ట్ కూడా కావాలి, సమాధానం అనుభవించాలి, నెమ్మదిగా పరిశుద్ధాత్మతో కలిసి మూవ్ చేయడం ప్రియులారా మనకు మంచిది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్యం ఇంక్రీస్ అవ్వాలి. ఇది చాలా ప్రాముఖ్యం. కింగ్డమ్ ఆఫ్ గాడ్
యేసుక్రీస్తు ఒక రాజ్యం, దేవుని రాజ్యం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. దాని కొరకు ప్రియులు క్రీస్తు కొరకు నిలబడాలి. ఇప్పుడు మన ఎవరు వారం అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచన ప్రకారం మనం అందరం యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారుగా ఉండే, కొనబడిన స్థాయిలో మనం ఉండే మన దేవుని సొత్తుగా మనందరం క్రీస్తు వారం అనమాట. క్రీస్తు దేవుని వాడని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం క్రీస్తు వారం అని సత్యం పరిలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం శరీరానుసారంగా ఫైట్ చేయ అవసరం లేదనమాట. మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ లోపలే సైలెంట్ వార్ఫేర్ కానీ జరగ అవసరం లేదు. సైలెంట్ వార్ లోపలే కొందరు మనం చూస్తుంటే బయట అందు కూడా మంచి చూడడం లోపలే. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు. శరీరానుసారంగా యుద్ధం చేయవద్దు, ఎవరితో కూడా మనం చేయవద్దు అనమాట. ఫెయిల్ అయిపోతుంది. అక్కడ ఏప్రిల్ మనం చూసినట్లయితే సాతానుకు మంచి అవకాశం దొరుకుతాయి అనమాట. శరీరానుసారంగా మనం యుద్ధం చేసే వారు ఉంటే. కాబట్టి మనం ప్రియుల అందువరకు బైబిల్ ప్రియుల పరిశుద్ధాత్మతో కలిసి వాక్యంతో నింపబడి మనం బ్రతకాలి. పరిశుద్ధాత్మతో కలిసి వాక్యంతో కలిసి మనం బ్రతకాలి. కాబట్టి ప్రియుల దేవుని పుడి పొందిన నన్ను దేవుడు వాడతారు, తన చిత్తానుసారంగా వాడతారు. కాబట్టి బాధపడవద్దు. కాబట్టి ఫస్ట్ నాకే ఆ ఛాన్స్ అవకాశం దొరకాలి అని కూడా మనం వేసి పట్టుదలతో మనం ఉండాల్సిన అవసరం లేదు. దేవుని పులిపలు ఉండే చాలు, దేవునితో కలిసి ఉండే చాలు. అబ్రహామును హెచ్చించినట్టు దేవుడు నన్ను కూడా దేవుని పులిపల్లో మనం ఉండే చాలు. ప్రియులు దేవునితో మనం నమ్మకం ఉండే చాలు. ఇప్పుడు ఎవరు మనల్ని హెచ్చించేది ప్లేస్ కాదు, లేదంటే మనుషులు కాదు. మనుషులు కొన్నిసారి దేవుడు వాడతారు. అది కూడా దేవుని చేతిలో ఉంది అనమాట. మనుషుల ద్వారా కూడా మనకు దేవుడు సాయం చేస్తారు. కానీ ఫస్ట్ ప్రయారిటీ మనుషులకు ఇవ్వద్దు, దేవునికి అనమాట. కొందరు మనుషులు మనకు సహాయం చేస్తారు. కాబట్టి ఇంకా ప్రియులారా దేవుడే ఎల్లప్పుడూ మనం ప్రాణంగా ఉండాలి అనమాట. యేసయ్య మనం ఎల్లప్పుడూ ప్రాణంగా ఉండాలి. యేసయ్య కాబట్టి యేసుక్రీస్తువును మనం ఎక్కువ ప్రేమించాలి. యేసుక్రీస్తుతో మనం లోతైన సహవాసములు ఎల్లప్పుడూ ఉండాలి. తర్వాత అనమాట మనుషులు తర్వాత అనమాట. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది మొదటి రాజు అనేది ప్రతిగుడి. ఎందుకంటే క్రీస్తు దేవుడు మనతో పాటు ఉన్నట్టు ఎవరు ఉండలేదన్నమాట. అదే ప్రియులారా మనం గ్రహించుకోవాలి. మనసు మనం గ్రహించుకోవాలి. ఇలా గ్రహించిన స్థాయిలో మనం ఉండే మనకు బాధలు తగ్గిపోతాయి అనమాట. మనకు నిరాశ తగ్గిపోతాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు అలాగే ఇంకా ఎవరు లేదనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అలాగా ప్రియులారా మనకు ఎవరు సహాయం చేయలేదు. కాబట్టి కొందరు కోరుతారేమో అలాగే చేయలేదు, కానీ దానికి లిమిట్ ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు అలాగే మన ప్రభు అలా ఇంకా ఎవరు లేదు అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకొని మనం ఏం చేసుకోవాలి? క్రీస్తుతో బ్రతకాలి. అంటే క్రీస్తుతో సమయం గడపాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మనం బ్రతకడం నేర్చుకోవాలి. క్రీస్తు అనుగ్రహించిన వారిని కూడా ప్రియులారా మనం గౌరవించాలి, ప్రేమించాలి. మనం నమ్మకంగా వారితో కూడా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల క్రీస్తుతో కలిసి మనం బ్రతుకుదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళదాం. కాబట్టి మనుషుల యొక్క మెప్పు, దేవుని మెప్పు కన్నా మనుషుల మెప్పు మనం కోరుకోవద్దు. అది కూడా అక్కడ కూడా ట్రాప్ వస్తాయి అనమాట. కాబట్టి దేవుని మెప్పు ప్రియుల కోరుకొని మనం ముందుకు వెళదాం. మనుషులు కొన్నిసారి మనకు ఎంకరేజ్ చేస్తారు, ఎంకరేజ్ చేయలేదని రెండు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దానిలో ఎంకరేజ్ చేస్తేనే కానీ దానిలో ఎక్కువ ఆనందించకండి. ఎందుకంటే ఇక తర్వాత ఏం మాటలు వస్తుంది మనం చెప్పలే. కాబట్టి దేవుడు మాత్రం 100% గ్యారంటీ అనమాట. దేవుడు మాత్రం 100% గ్యారంటీ. హల్లెలూయా. కాబట్టి దేవుడు మెప్పు చాలా ప్రాముఖ్యం. దేవునితో క్లోజ్ గా బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకొని ఉండే మనకు బాధ రాదు అనమాట. అందుకొరకు బైబిల్ కూడా రాయబడింది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. పలానా మనుషులు కాదు కానీ ప్రభువునందు ఆనందించుడి. పలానా ఆస్తిపాస్తుల్లో కాదు, లేదంటే పలానా హోదాలో కాదు, కానీ ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించు. ఎందుకంటే ప్రభు మాత్రం స్థిరంగా ఉన్నాం అనమాట. కాబట్టి ప్రభువునందు ఆనందించుకునే వారుగా మనం ఉండే, స్థిరంగా ప్రభువునందు ఆనందించే వారుగా ఉండే నీ ఆనందం తగ్గిపోలేదు. డబ్బులో ఆనందించిన వారు మనం చూస్తుంటే డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు ఆనందం వస్తాయి, తగ్గిపోయినప్పుడు బాధ వస్తాయి. ప్రజలు ఆనందించినప్పుడు దేవుని కంటే ఎక్కువ ప్రజలు ఆనందించిన వారు, ప్రజలు ఉన్నప్పుడు ఆనందం, ప్రజలు లేనప్పుడు బాధ వస్తాయి, ఎక్కువ బాధ వస్తాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మాత్రం స్థిరంగా ఉన్నాడు, దేవుడు అలాగే ఎవరు లేదు అని బైబిల్ ప్రియులారా మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. ఇందువరకు ప్రియులారా మనుషుల్లో ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, జీవంగల దేవుని ఆశ్రయించడం మేలు. కాబట్టి మన మనసును నేర్పించాలి. దేవుల్లో ఆధారపడి బ్రతకడం, దేవుళ్ళు ఎక్కువ ఆనందించాలి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. దేవునికి స్తోత్రం.
వాడి ప్రభు నందు ప్రియులరా ఆనందిస్తాం. ప్రభుతో కలిసి ప్రియులరా మనం ముందుకు వెళదాం. మన ప్రభుని యేసుక్రీస్తు ఇంకా లేదు సోదరం. కాబట్టి ప్రియులరా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ వెళ్ళిన తండ్రి దేవా, యేసే మీకు ఆరాధన తండ్రి సుధీస్తున్నాం తండ్రి. తండ్రి దేవా, మీ ప్రియ కుమారుని మాకు అనుగ్రహించండి దేవా. మేమందరం ఆమె సుధీస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ దేవా, మీరు మమ్మల్ని పిలిచినటువంటి నాలుగు తండ్రి దేవా. మీ పిలుపులో తండ్రి హెచ్చింపు ఉంది కాబట్టి దేవా స్తోత్రం తండ్రి. మీరు మమ్మల్ని రక్షించినటువంటి నాలుగు తండ్రి. తెరచడానికి కాదు ప్రభావ, మమ్మల్ని పాపలను రక్షించుకోవడానికి వచ్చిన యేసే మీకు ఆరాధన తండ్రి. మమ్మల్ని కూడా రక్షణ దేవ మీకు ఆరాధన తండ్రి. మీ రక్తం ద్వారా మా పాపాలను క్షమించి మమ్మల్ని నిధి బంధులే మార్చిన దేవ మీకు ఆరాధన తండ్రి. అలాగే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మేము కొత్తగా జన్మించే ఆ అనుభవం తండ్రి మేము అది మాకు అనుగ్రహించినట్టు దేవా. దేవా మేము మనం సుధిస్తున్నాం తండ్రి. అలాగే సువార్త వాక్యం ద్వారా ఎవరైతే కొత్తగా జన్మించిన సార్లు ఉన్నారో తండ్రి వారిని కూడా తండ్రి దేవ క్రిస్తు గారు చూసే కృప తండ్రి మాకు దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వారు కూడా దేవా దేవుని బిడ్డలమని గ్రహింపు దేవా మాకు పరిశుద్ధాత్మ దేవా గ్రహింపు దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే డినోమినేషన్ కంటే ఎక్కువ తండ్రి దేవా మీ ప్రేమతో నింపబడి దేవ క్రిస్తులో ప్రతి ఒక్కరిని ప్రేమించినట్టు కృపా తండ్రి హోలీ స్పిరిట్ దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరాబినా సోలో కోరబిరే అలాగే తండ్రి మా మనసులో ఎలాంటి భేదాలు రాకుండా పరిశుద్ధాత్మ దేవా సహాయం తండ్రి. శిలువ మరణం ద్వారా ప్రభా ప్రతి భేదాలు దేవా మీరు తొలగించినట్టు దేవా స్తోత్రం తండ్రి. ఓహే డాబా ఖరాబినా సోలో కోరబిరే ఆత్మ కలిగించిన ఐక్యత తండ్రి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా కాపాడుకొని ముందుకు వెళ్ళే కృప తండ్రి మాకందరికీ దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగా తండ్రి హోలీ స్పిరిట్ కుమ్మరించము ప్రభా మీ ప్రేమతో మళ్ళీ అదే కుమ్మరించమని మా హృదయంలో అలాంటి కోపం కానీ పగ కానీ చేదు రాకుండా దేవా సహాయం అని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మేము దేవా స్తోత్రం తండ్రి. మా హృదయం దేవా మీ రక్తం ద్వారా వాక్యం ద్వారా హోలీ స్పిరిట్ శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం. హృదయ శుద్ధి గలవారు ధనులు అని చెప్పిన తండ్రి మా హృదయం పరిశుద్ధపరచము తండ్రి. ఓహి మమ్మల్ని కూడా దేవా నూతన స్త్రీలుగా దేవా ప్రభు మీరు మార్చినట్టు దేవా మేము ఆరాధిస్తున్నాం శుద్ధిస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరబినా సువలో కోరబినా శివలో కోరబిలే అలాగే దేవా మీ ప్రేమ తండ్రి సగల పరిశుద్ధులతో కలిసి మీ ప్రేమ దాని యొక్క విడల్పు లోతు ఎత్తు పొడుగు మేందో అని గ్రహించినట్టు హోలీ స్పిరిట్ ఆ కృప తండ్రి ఆ కృప మాకు దేవా దయమో తండ్రి మార్మని శరీరంగా బలపరచుందండి. మా హృదయం శుద్ధి చేయబోతండి దేవా హోలీ స్పిరిట్. ఓహే డాబా ఖరాబినా అనేక బ్రేక్ చేస్తున్నాం తండ్రి ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే డాబా ఖరాబినా సో లిమిటేషన్ మేము పట్టిన ప్రతి లిమిటేషన్ తండ్రి దాన్ని ఓవర్కమ్ చేస్తే కృప దేవా దయమో తండ్రి. మనసులో మేము పట్టిన ప్రతి లిమిట్ తండ్రి దాన్ని జయించి ఆమె అభిషేకంతో నింపబోతండి. వాక్య ప్రదేశ సమృద్ధి హోలీ స్పిరిట్ దేవా దయచేమో తండ్రి. నోహే డాబా ఖరాబినా సోడో కోరిబినా సేడో కోరిబిడే సేహారాధన తండ్రి మేము హాలేలు మేము హాలేలు అడుగు వాటినట్టుగా ఊహించి వాటినట్టుగా గొప్పగా మేము దీవిస్తామని చెప్పిన దాన్ని గొప్పగారం చేస్తామని చెప్పిన వాక్య ప్రకారం పరిశుద్ధాత్మ లోతైన కార్యాలు తండ్రి మందరు బ్రతుకులు దేవా దయచేమతండి. దేవా మిమ్మల్ని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు సమస్యలు జరుగుతాయని చెప్పిన దేవా వందనాలు తండ్రి. ప్రతి విషయాలు మేలు కొరకు తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీరు అన్ని విషయాలు మార్చినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. సర్వాధికారి ఏసే మీరు ఉన్నప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. ఏసే మీరు సర్వజ్ఞానం దేవా మీ జ్ఞానాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మీ సర్వాధికారి మేము సర్వాధికారి దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మాకు అండగా తోడుగొని దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరా దేవా దేవా మిమ్మల్ని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకే జరుగుతున్నప్పుడు వందనాలు తండ్రి. రేపు ప్రతి ఒక్కరికి దేవా దయచేమవుతండి. ఓహే డాబా ఖరాబిన ప్రార్థన చేస్తున్న వారు ఆత్మలో సత్యములు ఆరాధన చేస్తున్న వారు మీ వాక్యానుసరంగా పడుతున్న వారు అన్ని మేలు కొరకే దేవా మేము మార్చే దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు జీవితంలో ఇప్పుడు వారి జీవితంలో జరుగుతున్న ఏ విషయమైనా సరే అందరు మేలుకరంగా తండ్రి ప్రభావ మీద మార్చినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీ యొక్క జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఓహే డాబా ఖరబినా సోడో కోరబినా సేడో కోరబిడే తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచండి. ఆత్మ బలపరచండి, ప్రాణం బలపరచమండి. చక్కని ఆరోగ్యం దేమవుతండి. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యవా దేమవుతండి. రక్తం ద్వారా కడుగుతున్నాండి. పరిశుద్ధాత్మ ఫల వరాలతో ప్రతి ఒక్కరిని నింపమందండి. విచితానుసరంగా వాక్యానుసరంగా ప్రతి ఒక్కరిను విచితానుసర బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాండి. ఓహే డాబా ఖరబినా సోడో కోరబిడే మీ రాజ్యం అందరి ద్వారా యేసులో ప్రభావ మీ రాజ్యం ఇంగ్రేస్తామని ప్రార్థనిస్తున్నాండి. సాతానికి ఉదయంగా తండ్రి సాతాను తొందరలకు ఉదయంగా అభావధికారులకు ఉదయంగా ప్రతి ఒక్కరిను అభిషేకించి ప్రభావ మీరు వాడుతున్నట్టు వందనాలు ప్రభావ కూడా మీ చిత్తానుసరంగా బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. కొత్త నూతన అభిషేకంతో కుమరించుకుందండి.
కొలేసిపోయిన దేవా నింబము తండ్రి ప్రతి ఒక్కరిని ఇప్పుడు కుమరించమని ప్రార్థనిస్తున్నాం. పురువనందు ఎల్లప్పుడు ఆనందించుకొని ప్రతి ఒక్కరు హృదయనాకని ప్రార్థనిస్తున్నాం. ఓహే దాబా ఖరబిన సువన కోరబిలే తండ్రి దేవా శ్రేష్టమైనది మాకు అనుగ్రహించినటువంటి వందనాలు. ప్రస్తుత పాటు సమస్య మాకు అనుగ్రహించే గొప్ప దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి, సుధిస్తున్నాం తండ్రి. దేవా యేసునామములో తండ్రి ఈ ప్రార్థనలు పాల్గొంటున్న ప్రతి ఒక్కరు దేవా ఆశీర్వాదాలు యేసునామములో అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ ఆమె యేసు రక్తం యేసు నామం ద్వారా వాక్యం ద్వారా నూతన నిబంధన ప్రకారమైన ప్రతి దేవున ప్రతి ఒక్కటి ఆత్మీయమైన మానసికమైన శారీరకమైన ఫైనాన్షియల్ ప్రతి ఏరియాలో నేమం చేసి దేవున అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. దానికి ఉదయమైన భౌతికర్యలు ఏసులో లేమైపోయినాక అని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరాబిన సూడో కోరబిలే ప్రతి ఒక్కరు మీ బలమైన చదువులో సమర్పిస్తున్నాను. దేవా మీరు అక్కడ మేమందరూ ఎత్తపడిన గుంపులు ఉండే కృప దేవా దయము తండ్రి ఇప్పుడు మీ రక్తంగా దవ్విస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామంలో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.